హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఇడ్లీ దోశల్లోకి చాలా ఈజీగా చేసుకునే చట్నీ చూపిస్తానండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వచ్చి జీలకర్ర, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ వచ్చి పచ్చెనగపప్పు తీసుకోండి. దాంట్లోనే ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చి నువ్వులు వేశాను. నువ్వులు వేశారంటే భలే టేస్టీగా ఉంటుందండి. దాంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోండి ఫస్ట్ వాటిల్ని. తర్వాత టమోటా కొంచెం వేయించుకోండి. 2 టమోటాలు తీసుకున్నాను నేను, కరెక్ట్గా 2 టమోటాలు సరిపోతాయి. కరెక్ట్గా ఒక పిడికుడు కొత్తిమీర తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం చింతపండు తగినంత వేసుకోండి. చింతపండు కూడా బాగా మగ్గిన తర్వాత మిక్సీకి కొట్టేసుకోండి పేస్ట్. అంతే అండి. లాస్ట్లో మనం పోపు పెట్టుకోవడమే అండి. దీంట్లో తెల్లగడ్డ ఏం అవసరం లేదండి. ఆ కొత్తిమీర గడ్డ సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనికి పోపు ఏం లేదండి, జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చెనపప్పు, ఇంగువ వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. అంతే అండి. వేడివేడి ఇడ్లీ దోశలో పర్ఫెక్ట్ చట్నీ అండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.